నుంచో వెయిట్ చేస్తున్న నితీష్ తివారీ రామాయణం టీజర్ వచ్చేసింది. మన తెలుగులో చెప్పాలంటే టీజర్ చూశాక ఒక్కొక్కరిలో ఒక్కో ఫీలింగ్. ముందుగా పాజిటివ్స్ మాట్లాడుకుంటే ఈ డైరెక్టర్ మీద ఒక నమ్మకమైతే ఉంది. ఇప్పటికే దంగల్, చిచోరే లాంటి ఎమోషనల్ హిట్స్ ఇచ్చారు కాబట్టి ఓం రౌత్ లాగా కాకుండా ఆడియన్స్ పల్స్ పట్టుకుని సెంటిమెంట్స్ దెబ్బతినకుండా జాగ్రత్తగా తీసి ఉంటారని ఆశిస్తున్నాను. ఇక కాస్టింగ్ విషయానికి వస్తే సాయి పల్లవి సీతమ్మగా ఆమె కంటే మంచి ఛాయిస్ ఉండదు, వెరీ నేచురల్. ఇక రావణుడిగా యష్, అబ్బో ఆ స్క్రీన్ ప్రెజెన్స్ కేకేక, దానికి అసలు డిస్కషన్లే లేవు. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ అంతే. కానీ ఇక్కడే ఒక చిన్న మెలిక ఉంది. రణబీర్ కపూర్ రాముడిగా సెట్ అవుతారా అనేది పెద్ద మిస్టరీలా ఉంది. ఆ బాడీ లాంగ్వేజ్, లుక్స్ చూస్తుంటే డివైన్ ఫీల్ కన్నా బిగ్ బీఫీ గాయలానే ఎక్కువ కనిపిస్తున్నారు. వ్యక్తిగతంగా నాకైతే ఆయన లుక్ అంతా కంఫర్టబుల్ గా లేదు. మరి ఆడియన్స్ ఆయన్ని రాముడిలా యాక్సెప్ట్ చేస్తారా? 4,000 కోట్లు అంటే మామూలు విషయం కాదు. ఆ రేంజ్ బడ్జెట్, వరల్డ్ క్లాస్ విఎఫ్ఎక్స్లతో వస్తున్న ఈ విజువల్ వండర్ మనల్ని ఏమేర మెప్పిస్తుందో చూడాలి. 2026 దీపావళి వరకు ఆగాల్సిందే. నిజమే, రణబీర్ గత సినిమాల్లోని ఇమేజ్, ముఖ్యంగా యానిమల్ లాంటివి, రాముడి పాత్రకి అడ్డుపడుతుందేమో అన్న భయం అందరిలోనూ ఉంది. మరి బిగ్ బీఫ్ గై ఇమేజ్ మారి మనకు స్క్రీన్ మీద రాముడు మాత్రమే కనిపిస్తే సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది.